హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్స్ అరూస్ క్రియేషన్. నేను ఇవాళ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి హెల్దీ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ఇందులో నో మైదా, నో బియ్యం పిండి. ఫస్ట్ 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలన్నమాట. సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు జొన్న పిండి. సేమ్ రవ్వ దోశ ఎలా వస్తుందో ఆ విధంగా వస్తుంది ఈ దోశ అన్నది. కొంచెం 1/4 కప్పు రాగి పిండి వేసుకొని ఫస్ట్ ఈ 3 పిండిలు కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, నేనైతే 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. 1 స్పూను కారం, 1 స్పూను జీలకర్ర వేసుకొని మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని పల్చగా రవ్వ దోశకి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం పోసుకోవాలి, ఉండన్నది కడుతుంది కాబట్టి. చూడండి, ఈ విధంగా ఉండన్నది లేకుండా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1 మీడియం సైజ్ ఆనియన్, కొత్తిమీర అండ్ తురుముకున్న క్యారెట్. చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది చూడడానికి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. గ్రీన్, ఆరెంజ్, వైట్. మైదా అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి రాగులు, జొన్నలు, గోధుమలు హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఈ విధంగా చేయండి. సేమ్ మనకి రవ్వ దోశలానే ఉంటుంది. పొయ్యి మీద తవా పెట్టేసుకుందాం. తవాని అయితే పెట్టేసుకున్నాను. గ్యాస్ వెలిగించేసుకుందాం. తవా కూడా హీట్ ఎక్కిపోయిందనమాట. ఇది క్యాస్ట్ ఐరన్ పాన్ కాబట్టి కొంచెం సీజనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏం లేదు, కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. దోశ అన్నది అంటుకోకుండా వస్తుంది అన్నమాట. మనం మామూలు దోశ వేసినట్టు వేయకూడదు అనమాట. ఇది ఇలా చుట్టూ వేయాలి. మనం దోశ వేసినట్టు ఇలా వేసి ఇలా పానితే దోశ రాదు. ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ ఆయిల్ ఊరినే కొంచెం చుట్టూ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిన దోశ కూడా. ఇంకో సైడ్కి టర్న్ చేసుకుంటే సరిపోతుంది. 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మన వెయిట్ లాస్ వాళ్ళకి హెల్దీ దోశ అయితే రెడీ అయిపోతుంది. ఇలాగే మొత్తం దోశలన్నీ వేసేసుకోవాలి. ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తాను. రెండోసారి ఆయిల్ అయితే వేసుకోక్కర్లేదు అనమాట. ఈ చుట్టూ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా మధ్యలోకి ఈ విధంగా స్ప్రెడ్ చేసి టిష్యూతో తుడిస్తే సరిపోతుంది. చూడండి, రవ్వ దోశకు వచ్చినట్టు హోల్స్ వస్తున్నాయి. కానీ 1/2 స్పూన్ ఆయిల్ చూసుకున్నాం దోశ వేయిందా లేదా. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది. చూసుకుందాం. సెకండ్ సైడ్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ దోశను కూడా తీసేసుకుందాం. సో ఎమ్మి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి హెల్తీ దోశ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.